గులాబీ తోటలో గుబులు మొదలైంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ పార్టీలో నైరాశ్యం నెలకొందట. ఏడాదిగా పార్టీలో కమిటీలే లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు నారాజులో ఉన్నారా? ప్రతిపక్షంలోకి వచ్చి ఏడాది దాటినా కమిటీలను ఎందుకు ఏర్పాటు చేయటం లేదు? కొత్త ఏడాదిలో అయినా పార్టీ కమిటీలకు మోక్షం లభించేనా? బీఆర్ఎస్ అగ్రనేతలను వరుస కేసులు వెంటాడుతూ ఉండడంతో పార్టీ కమిటీలపై ఎటువంటి చర్చ జరుగుతోంది? లెట్ us watch this story. గులాబీ తోటలో మొదలైన గుబులు ఏడాదిగా నో కమిటీలు, నారాజులో గులాబీ లీడర్లు. గులాబీ నేతలను వెంటాడుతున్న కేసులు. కొత్త ఏడాదిలోనైనా కమిటీలకు మోక్షం కలిగేనా? బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి సరిగ్గా ఏడాది అయిపోయింది. పార్టీ ఓటమి తర్వాత సమీక్షల పేరిట పార్టీ అగ్రనాయకత్వం హడావుడి చేసింది. ఆ తర్వాత పార్టీ కమిటీలు శిక్షణా తరగతులను ఏర్పాటు చేస్తామంటూ చెప్పిన ముఖ్య నేతలు సైలెంట్ అయిపోయారు. దీంతో పార్టీ క్యాడర్లో జోష్ తగ్గింది. మరో 5 రోజుల్లో 2025 కొత్త ఏడాదిలోకి ఎంటర్ కాబోతున్నాయి. అయితే కొత్త ఏడాదిలోనైనా కొత్త కమిటీలను ప్రకటిస్తారా లేదా అన్న చర్చ పార్టీ నేతల్లో జరుగుతోంది. ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలు పెద్దగా జరగకపోవడంపై గులాబీ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయారు. ఇంతకీ పార్టీలో అసలేం జరుగుతుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్లో రాష్ట్ర కమిటీ మాత్రమే ఉంది. రాష్ట్ర కమిటీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. కానీ పార్టీ అనుబంధ విభాగాలకు కమిటీలు లేవు. పార్టీ విద్యార్థి, యువజన, మహిళా విభాగం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విభాగాలకు నూతన కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. రాష్ట్ర కమిటీలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. పార్టీ జిల్లా అధ్యక్షులను మార్చాలని కొంతకాలంగా గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు జిల్లా అధ్యక్షులుగా పార్టీ అధినేత కేసీఆర్ అవకాశం ఇచ్చారు. దీంతో ఇప్పుడు పార్టీ కోసం పూర్తి స్థాయిలో పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయపథంలోకి తీసుకువెళ్లాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలని సూచిస్తున్నారు. వీలైనంత త్వరగా పార్టీ నూతన కమిటీలను ప్రకటించి వారికి దిశ దశను నిర్దేశిస్తే మంచిదని గులాబీ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు పార్టీ నిర్మాణంపై కేసీఆర్ పెద్దగా ఫోకస్ పెట్టలేదనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కేవలం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో అధికారంలోకి వస్తామని కేసీఆర్ భావించారట. కానీ మొన్నటి మాత్రం సీన్ రివర్స్ అయింది. 10 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. అధికారం కోల్పోవడానికి పార్టీ నిర్మాణ లోపమే కారణమని ఇప్పటికే పార్టీ శ్రేణులు పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలో అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేస్తామని క్యాడర్కు భరోసా ఇచ్చారు. అయితే ఏడాది పూర్తయినా ఇప్పటి వరకు పార్టీ నిర్మాణం గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇకనైనా పార్టీ నిర్మాణం కోసం, పార్టీ పటిష్టత కోసం కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని అంటూనే అది పార్టీ అంతర్గత విషయమని, దానిపై అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని ముఖ్య నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఓవైపు పార్టీ అంతర్గత విషయాలు అలా ఉంటే మరోవైపు పార్టీ అగ్రనేతలను వరుసగా కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత తిహార్ జైల్లో ఉండి చివరకు బెయిల్పై బయటకొచ్చారు. ఆ తర్వాత ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై కమిషన్ ఏర్పాటు చేశారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కేసును కమిషన్ విచారిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో ఈడీ సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. దీంతో గులాబీ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ పార్టీ క్యాడర్లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఫార్ములా ఈ-కార్ రేసులో రేపోమాపో కేటీఆర్కు నోటీసులు ఇచ్చేందుకు అటు ఏసీబీ, ఇటు ఈడీ రెడీ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో, కేసులో ఎన్ని ట్విస్టులు ఉంటాయో అని గులాబీ శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి.
ఓవైపు విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరంపై కమిషన్లు, ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణలు కొనసాగుతుండగా మరోవైపు ఫార్ములా ఈ కార్ రేసులో అటు ఏసీబీ ఇటు ఈడీ దూకుడుగా ముందుకు వెళుతున్నాయి. వరుస కేసులు పార్టీ అగ్రనేతలను వెంటాడుతుండటంతో పార్టీలో అసలేం జరుగుతుందో అని శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి. కొద్ది రోజుల్లో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. వాటిపై పార్టీ అగ్రనాయకత్వం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. మరో 3-4 ఏళ్లలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికల హడావుడి ఎలాగూ ఉంటుంది. దీంతో ఇప్పటి నుంచే పార్టీ పటిష్టత, కేడర్లో నూతన ఉత్సాహం నింపాలంటే కొత్త కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గులాబీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. మరి పార్టీ అగ్రనాయకత్వం దీనిపై ఎప్పుడు నిర్ణయం తీసుకుని కొత్త కమిటీలను ప్రకటిస్తుందో వేచి చూడాల్సి ఉంది. అయితే ఏడాది కాలంగా రేవంత్ సర్కార్ వైఫల్యాలను టార్గెట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్లి బీఆర్ఎస్ బాగానే పోరాటం చేస్తోంది. అయితే కొత్త ఏడాదిలోనైనా పార్టీ శ్రేణులపై దృష్టి సారించి క్యాడర్లో అసంతృప్తి లేకుండా చేస్తుందా లేదా అనేది చూడాలి.